వన్ సెకండ్ కొంచెం ఒక్క నిమిషం రవికుమార్ గారు, కొన్ని టెక్నికల్ అంశాలను కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. శేషు సార్, గుడ్ ఈవినింగ్. అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం 50% రిజర్వేషన్లు దాటొద్దు, ఒకవేళ దాటితే ఆ అసాధారణమైనటువంటి పరిస్థితులు ఏంటో కమిషన్ నివేదికలో చూపించాలి, ఆ సిఫారసులో, భూసాని వెంకటేశ్వర్ల కమిషన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ఏదైతే సిపెక్ సర్వే ఉందో దీనికి లీగల్ శాంటిటీ ఉందా అన్నది ఒక రకమైనటువంటి ప్రశ్న. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే ఇదంతా జరిగింది, కానీ ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం జరగలేదు యాజ్ పర్ 1952 అన్నది ఇంకొక వాదన. మొదటి నుంచి పునాదులే బలహీనంగా ఉన్నాయి, ఎంక్వైరీ కమిషన్ కింద యాక్ట్ ప్రకారం జరగలేదు. గత ప్రభుత్వాలు అనుసరించినటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరించలేదా? ఒక మొక్కుబడిగానే పోయిందా? ఏం చూపిద్దాం అనుకుంది, ఏం జరిగింది, రేపు ఏం జరగాలి ఇప్పుడు? శ్రీకాంత్, అందరికీ నమస్కారం. నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 పైన తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. అవును. ఆ స్టే ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వము సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ని దాఖలు చేసింది. అయితే ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చినటువంటి సందర్భంగా అక్కడ ప్రభుత్వం తరపున వాదించినటువంటి వాళ్ళు ఏమి వాదించారు, స్పెషల్ లీవ్ పిటిషన్ లో ఏ అంశాలు ఉన్నాయో మనం అందరం చూసాం. అయితే సుప్రీంకోర్టు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేయటంలో దీంట్లో ఏంటంటే ఒక ప్రొసీజర్ అండి. ఆ ప్రొసీజర్ లో ఏం చెప్పిందంటే, మీరు చూడండి, తెలంగాణ హైకోర్టులో కేసు వేసినప్పుడు, ఏది ఈ మాధవ్ రెడ్డి కేసు వేసినప్పుడు వంగా గోపాల్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారు. కానీ హైకోర్టులో కంటే ముందు అక్కడ సుప్రీంకోర్టులో అక్కడ విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడిగింది, కింది కోర్టులో ఉన్నప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీరు కింది కోర్టులకు వెళ్ళి తెలుసుకోండి అని అప్పుడు వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ చేసింది. ఇప్పుడు కూడా సేమ్ స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీకు హైకోర్టు 6 వారాల తర్వాత దీన్ని విచారణకు చేపడుతుంది, అక్కడ హైకోర్టులోనే మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి అని పంపించింది. దిస్ ఈజ్ అనే ప్రొసీజర్. మీరు అక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు కాబట్టి ఇది చాలా కామన్ ప్రొసీజర్, అందరికి తెలిసినటువంటి ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ నే సుప్రీంకోర్టు ఇవాళ ఫాలో అయింది. అయితే సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, హైకోర్టు కూడా అదే మాట చెప్పింది. ఏం చెప్పింది అంటే, మీరు పాత రిజర్వేషన్లతోటి ఎన్నికలు పెట్టుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అన్నారు. పాత రిజర్వేషన్స్ అంటే అర్థం ఏంటది? ఎస్సీ ఎస్టీలకు 27%, ఓబీసీలకు 23%, మొత్తం కలిపితే 50%. మీరు ఆ 50% తోటి రిజర్వేషన్లు ఎలక్షన్స్ పెట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదని హైకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఇవాళ అదే మాట చెప్పినటువంటిది. అయితే ఇది ఒక విషయాన్ని గమనించాలి మీరు. 2022లో కూడా మధ్యప్రదేశ్ కోర్టులో ఇదే విధమైనటువంటి ఒక కేసు ఉంది, సురేష్ మహాజన్ వర్సెస్ మధ్యప్రదేశ్. అప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే మాట చెప్పింది, బీసీ రిజర్వేషన్లు తేలకపోయినా పర్వాలేదు, మీరు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎన్నికలకు వెళ్లాల్సిందే అనేటటువంటి ఒక సూచన చేసింది. బట్ ఇవాళ తీర్పుల్లో కూడా అదే మనకి కనపడుతున్నటువంటి అంశాన్ని మనం గమనించాలి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, మీరు మొట్టమొదటి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఆప్షన్ 1 ఏంటి అని అంటే, సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినట్టు పాత రిజర్వేషన్లతోటి ఎన్నికలకు వెళ్ళటం. దిస్ ఈజ్ ఆప్షన్ 1. ఆప్షన్ నెంబర్ 2 ఏంటి అని అంటే, 42% రిజర్వేషన్ సాధించేదాకా స్థానిక సంస్థల ఎన్నికలను హోల్డ్ చేయటం, అట్లా జరపకుండా ఉండటం. ఇది ఒక ఆప్షన్. 3వ ఆప్షన్ ఏంటి అని అంటే, పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు పోవటం. బట్ ఈ మూడిట్లో ఈ ఆప్షన్స్ ని ఏ ఆప్షన్ తీసుకుంటారు అనేది తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశం తర్వాత మరి ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది మనకు బయటకు వస్తుంది. ఇది ఒక అంశం. ఇక 4వ అంశం ఏంటి అని అంటే, అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం ముందే మాట్లాడుకుంటాం. పాత జడ్జిమెంట్లను బట్టి మనం ఒక అంచనా. ఎందుకు అని అంటే, తెలంగాణ హైకోర్టులో ఈ అంశం పైన వాదన చేసినప్పుడు తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చేటప్పుడు 15 పాత కేసులను రిఫరెన్స్ చేశారు. ఒక్క విషయం కాదు, 15 ఓల్డ్ కేసెస్ ని రిఫరెన్స్ చేస్తూ, ఆ రిఫరెన్స్ పెట్టుకుంటూ, మీరు 50% క్యాప్ దాటి రిజర్వేషన్లు ఇవ్వటానికి వీలు లేదు, కాబట్టి మీరు పాత రిజర్వేషన్లతోటే ఎన్నికలు జరుపుకోండి అనేటటువంటి ఒక అంశాన్ని చెప్పారు అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, కోర్టులు చట్టాలు చేయగలుగుతాయా? ఒకటే ప్రశ్న, కోర్టులు చట్టాలు చేయగలుగుతాయా? కోర్టులు ఏం చేస్తాయి? చట్టంలో ఏదన్నా లోపం ఉంటే, చట్టము సరిగా అమలు కాకపోతే కోర్టు ఇంటర్ఫిరెన్స్ అయ్యి అప్పుడు తన నిర్ణయాన్ని చెప్తుంది. కాబట్టి కోర్టులు చట్టాలు చేయలేవు. చట్టాలు ఎవరు చేస్తారు?
చట్టాలు ఎవరు చేస్తారంటే చట్టసభలు చేస్తాయి. అవును. బట్ చట్టసభలు ఒక బిల్ తీసుకొచ్చి ఆ బిల్లుని చట్ట రూపంలోకి తీసుకొస్తే అది అమల్లోకి వస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. 69% రిజర్వేషన్లు తమిళనాడులో ఎట్టొచ్చాయి? బిల్లు చట్టంగా మారితేనే వచ్చాయి. వాస్తవం. పాయింట్ నెంబర్ అవును. 1. అవును. ఇప్పుడు బీసీలకు 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎట్లొచ్చాయి? 1994లో బిల్లు చట్ట రూపంలోకి వస్తేనే అవును. వచ్చేసింది. తర్వాత ఇప్పుడు 23% రిజర్వేషన్లు మాకు తగ్గాయి. ఎట్లా తగ్గాయి? చట్టం మేరకే తగ్గాయి. ఏం చట్టము? 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో పెట్టడం వల్లనే తగ్గాయి. అవును. అంటే ఈ ప్రొసీజర్ అంతా చట్ట రూపంలో జరిగింది కాబట్టి ఇప్పుడు మనం రిజర్వేషన్ల పెంపు కూడా చట్ట రూపంలోనే జరగాలి. ఆ వాస్తవం. చట్ట అవును. రూపంలో జరగటానికి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చట్టం పట్టుకురావాలనేది మనకి తమిళనాడు ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్న అంశమే. అవును. కాబట్టి ఇప్పుడు చట్టం చేయాల్సిన బాధ్యత ఎవరు? ఇప్పుడు 42% రిజర్వేషన్లకి కాంగ్రెస్ ఒప్పుకున్నది, బీఆర్ఎస్ ఒప్పుకున్నది, బీజేపీ ఒప్పుకున్నది. ఇంకా అడ్డుపడేది ఎవరు చట్టం చేయటానికి? ఓకే, ఇది ఇంకొకటి ఏంటంటే పార్లమెంటులో అసాధారణ చట్టం చేయాలన్నా, అంటే 2/3 మెజార్టీ తోటి చట్టం చేయాలన్నా ఈ రెండు పార్టీలకు పవర్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అక్షరాల లోక్సభలో 99 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. అవును. బీజేపీకి 242 మంది ఉన్నారు. అవును. ఈ రెండు పార్టీలకే 340 ఉన్నాయి. ఒక అసాధారణ చట్టం చేయాలంటే 2/3 మెజార్టీతో చేయాలి అంటే 360 లోక్సభ స్థానాలు సరిపోతాయి. బట్ ఈ రెండు పార్టీలు తలుసుకుంటే ఎంత పెద్ద చట్టాన్నైనా చేయొచ్చు. అది ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్టీ వర్గీకరణ కావచ్చు, ఏదైనా ఉమెన్ బిల్ కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు. ఇన్ని సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి పార్లమెంటు చట్టసభలు మరి బీసీ రిజర్వేషన్లకు ఎందుకు చట్టానికి ఈ రూపంలోకి తీసుకొచ్చి దీనికి పరిష్కారం చూపించలేవు? ఎందుకు కోర్టులలో నలిపి ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు అనేటటువంటి విషయాలన్నిటికీ ప్రశ్నగానే మిగిలిపోతుంది. అది సమాధానం దొరకకుండా చేస్తున్న ఒక గందరగోళాన్ని చూసాం. ఇంకొకటి కూడా చూడండి శ్రీకాంత్, ఇప్పుడు ఒక రూపం వచ్చింది. ఏం రూపం వచ్చింది? మొన్నటి దాకా ఏది కులగణన అద్భుతం అన్నవాళ్ళు, మొన్నటి దాకా డాటా అద్భుతం అన్నవాళ్ళు, మొన్నటి దాకా డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు అద్భుతం అన్నటువంటి వ్యక్తులే శ్రీకాంత్ ముందు వాదించినటువంటి వాళ్ళే ఇవాళ ఇది అన్ని ఫెయిల్ అయినాయి, కోర్టులు అడ్డుపడుతున్నాయి, ఇక ఉద్యమమే మాకు శరణ్యం, ఇక మేము 18వ తారీఖు నాడు బంద్లోకి దిగిపోతున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లు సాధిస్తామనేటటువంటి దానికి వచ్చారు కదా. ఇది మా కాంబోజ్ వెంకటేశ్వర్లే కదా సాక్ష్యం దీనికి. కాంబోజ్ వెంకటేశ్వర్ల గారే సాక్ష్యం కదా దీనికి. కాబట్టి వాళ్ళ ఉద్యమ బాట పట్టింది దేనికి? కోర్టుల పైన కాదు, న్యాయస్థానాల్లో అనుకూలమైన తీర్పులు రావటానికి కాదు, ఈ బిల్లు చట్ట రూపంలోకి రావటానికి, ఈ బిల్లుకి కాంగ్రెస్ బీజేపీలు అనుకూలంగా చట్టం చేసి తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టడానికే ఉద్యమం. ఇంకొక పాయింట్ సార్, ఉద్యమం నడవాలంటే ఉద్యమ నాయకుడు గట్టిగా ఉండాలి. ఆనాడు కేసీఆర్ అయినా కానీ, లేదంటే తమిళనాడు విషయంలో జయలలిత తీసుకున్నటువంటి స్టెప్ కానీ చాలా అంశాలు ఉంటాయి. బట్ ఇప్పుడు తెలంగాణలో అట్లాంటి పరిస్థితి ఉందా? బయటకు వచ్చి బంద్ కాల్ ఇస్తా ఉన్నటువంటి వాళ్ళే 2 రోజులు సైలెంట్ అయ్యారు. ఎప్పుడు బంద్ వస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆలోచనలకు బీసీ సంఘాలు వెళ్ళిపోయాయి. అంతో తీన్మార్ మల్లన్న బంద్ కాల్ ఇచ్చారు, ఆయన ఏదో ప్రయత్నం ఆయన చేశారు. ఇది వర్కౌట్ అయ్యేటువంటి పనేనా? బీసీ నాయకులు బంద్ కాల్ ఇవ్వాలనడం వేరు, ఒక నాయకత్వం ముందున్నటువంటి లీడర్ ఉండడం వేరు. అట్లాంటి గట్టి నాయకుడు బీసీల తరపున ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? ఇది ఒక ఉద్యమంగా మారుతుందా? శ్రీకాంత్, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పారు. గుప్పెడు మందితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఒక్కడిగా బయలుదేరానని చెప్పారు. బట్ అది విజయ తీరాలకు ఎట్లా చేరిందో ఇవాళ మీరు ఒక నాయకత్వం ఒక ప్రశ్న వేశారు. ఇది 18వ తారీఖు బంధు ప్రజా ఉద్యమం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్లకు పైగా ఉన్నటువంటి బలహీన వర్గాల యొక్క ఆకాంక్షల మేరకు జరుగుతున్న ఉద్యమం. దీనికి నాయకుడు అవసరం లేదు, ఇది ఒక ప్రజా ఉద్యమం. ఈ ప్రజా ఉద్యమానికి ప్రజా ప్రభుత్వాలు ఏవైనా తలొగ్గాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. మీరు చూడండి, రేపు 18వ తారీఖు నాడు బంద్ ఏ స్థాయిలో జరుగుతుందో ఒక్కసారి చూడండి. ఈ బంద్ తర్వాత మళ్ళా శ్రీకాంత్ తోటి మనం ఇదే టీవీ, ఇదే ఐ న్యూస్ వేదికగా మాట్లాడదాం. బంద్ ఏ స్థాయిలో జరుగుతుంది, ప్రజల ఆకాంక్ష ఏ విధంగా ఉందనేది. ఇది కోర్టులలో పెట్టి, న్యాయస్థానాల్లో పెట్టి నలగొట్టేటటువంటి అంశం కాదు. ఇది ఒక బిల్లుని ఒక చట్ట రూపంలోకి తీసుకురావాల్సినటువంటి అంశము. అది ఆ 2 పార్టీలు తలుచుకుంటే అవుతుంది. ఇంత పెద్ద రాజకీయ ప్రయోజనం చూడాల్సిన అవసరమే లేదు, ఇంత చర్చ పెట్టాల్సిన అవసరమే లేదు.
కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఇద్దరు రెండు జాతీయ పార్టీలు అనుకుంటే బిల్లు క్షణాల్లో పాస్ అయిపోతుంది అనేది. వాస్తవం. ఇంతకంటే గొప్ప సమస్యలను పరిష్కరించింది కదా ఈ పార్లమెంటు. మరి ఈ చిన్న సమస్య కదా, ఇది ఒక చిన్న సమస్య నన్ను అడిగితే. ఎందుకు అనంటే 42% రిజర్వేషన్ అనేది సామాజిక న్యాయం, సహజ న్యాయం, రెండు అంశాలు కూడుకొని ఉన్నది. ఇక్కడెక్కడ కూడా బియాండ్ పెళ్లి అడగట్లేదు. బట్ ఇప్పుడు ఎవరైతే ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా ఏమంటున్నారు, చట్ట రూపంలో తెచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదంటున్నారు. బట్ చట్టాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నటువంటి క్రమంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనంటే దీన్ని చట్ట రూపంలోకి మలిచి 9వ షెడ్యూల్లో పెట్టి 69% రిజర్వేషన్లు తమిళనాడులో ఎట్లా అమలు అవుతున్నాయో వాళ్ళు ఎట్లా తీసుకొచ్చారో, బట్ ఆ ప్రొసీజర్ పోకుండా ఇక్కడ ఇంకొక ప్రొసీజర్. అంటే నేను అనేది ఏంటి అనంటే మనం ఒక మార్గాన్ని ఎంచుకుంటే ఆ మార్గం లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉండాలా. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు సాధించడానికి ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు అంటున్నాం. బట్ ఆ మార్గం తోటి లక్ష్యాన్ని చేరుకోలేం. మీ వ్యూహం మార్చండి, మీ వ్యూహంలోకి కేంద్ర ప్రభుత్వాన్ని లాగండి, మీ వ్యూహంలోకి భారతీయ జనతా పార్టీని లాగండి, మీ వ్యూహంలోకి చట్టంలో పార్లమెంట్ లో ఇది చట్ట రూపంలోకి వచ్చేటటువంటి ప్రయత్నాలు చేయండి. ఎందుకు రారో భారతీయ జనతా పార్టీ, ఎందుకు ఒప్పుకోదో చూస్తాం కదా. కులగణకు ఒప్పుకోలేదా శ్రీకాంత్? భారతీయ జనతా పార్టీ అగెనెస్ట్ గా ఉంటే, దేశమంతా ఒకే అభిప్రాయంతో ఉంటే, ఒత్తిడికి గురైనటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇలా కులగణను ఒప్పుకోలేదా? ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో ఆల్ ఆఫ్ సడన్ గా అనౌన్స్మెంట్ ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయాలి. అదే కదా నేను అనేది ఏంది, వాళ్ళ కేంద్రం మీద ఒత్తిడి తెద్దాం, ప్రధానమంత్రి దగ్గరికి వెళదాం, ప్రధానమంత్రికి వివరిద్దాం, ప్రధానమంత్రికి చెబుదాం ఆవశ్యకత ఏంటదో. ప్రధానమంత్రి ఎందుకు ఒప్పుకోడు? దేశానికి ప్రధానమంత్రి కదా. ఎగ్జాక్ట్లీ. వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.